హాయ్ ఎవరివన్. ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 2 days లో స్టార్ట్ అవబోతున్నాయి కదా. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ కెమిస్ట్రీ పరంగా స్లో లెర్నర్స్ కి మినిమం ఏ క్వశ్చన్స్ చదివితే 40 పైన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాము. అయితే చాప్టర్స్ బ్లూ ప్రింట్, అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం స్క్రీన్ మీద నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. స్లో లెర్నర్స్ ఉంటారు కదా, ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా డెఫినెట్లీ షేర్ చేయండి. ఫస్ట్ చాప్టర్ ఏంటి? కెమిస్ట్రీలో, సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్. దాని నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఓన్లీ 3 క్వశ్చన్స్ చదివితే ఒక 4 మార్క్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. ఆ 3 క్వశ్చన్స్ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. నెక్స్ట్ సొల్యూషన్స్ చాప్టర్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. షార్ట్ ఆన్సర్ ఎస్పెషల్లీ రిలేటివ్ లోయింగ్ ఆఫ్ పేపర్ ప్రెషర్ అనే డెఫినిషన్ అడుగుతారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక ప్రాబ్లం కూడా ఇస్తారు అనమాట. 2 మార్క్స్ అయితే మనం గెస్ చేయలేం, అందుకనే నేను ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్ ఏమీ రిప్రజెంట్ చేయలేదు. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్ క్వశ్చన్ ఎస్పెషల్లీ ఏ అండ్ బి గా కాంబినేషన్స్ గా అడుగుతారు. డైరెక్ట్ గా 8 మార్క్ ఏది ఉండదు జనరల్ గా సెకండ్ ఇయర్ లో వచ్చేసరికి. సో టోటల్ ఒక 3 క్వశ్చన్స్ చదివితే మీరు ఒక 8 మార్క్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదేంటి అంటే గ్యాల్వానిక్ సెల్, ఫారడేస్ లాస్ అండ్ ఎట్ ద సేమ్ టైం కొలిజన్ థియరీ. ఈ 3 క్వశ్చన్స్ బాగా చదవండి, ఒక 8 మార్క్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఇది ఒక 4 మార్క్స్ చాప్టర్. కొంచెం థియరీ పరంగా ఉంటుంది కాబట్టి ఈజీగా కూడా ఉంటుంది. ఎమల్షన్స్ గురించి అయినా, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్జాప్షన్స్ అయినా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొల్లాయిడ్స్ అయినా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెటాలిసిస్ అయినా మీరు నేర్చుకుంటే ఒక 4 మార్క్ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో అయితే ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏది ఇస్తున్నారంటే ఫోర్స్ ఫ్లోటేషన్ ప్రాసెస్ కానీ, లేదు అంటే రోస్టింగ్ క్యాల్సినేషన్ డిఫరెన్సెస్ కానీ ఇస్తున్నారు. అది లేదు అంటే జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇస్తున్నారు. ఇంకా ఫోర్త్ ఆప్షన్ గా మనము అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్ ఓర్ కూడా చూడొచ్చు. ఇంకా మిగిలినవి ఒకసారి స్క్రీన్ మీద కనపడుతున్నాయి చూడండి. అయితే దీనిలో 2 మార్క్ క్వశ్చన్ కూడా ఈజీగా ఉంటాయి, బట్ కొన్ని ఎక్కువ చదవాల్సి వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. 4 మార్క్స్ అయితే డెఫినెట్ గా ఈ 4 or 5 నుంచి మీకు ఒక 4 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అన్నిటికన్నా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏంటి? పీ బ్లాక్ ఎలిమెంట్స్ కదా. వెరీ షార్ట్ ఆన్సర్స్ అయితే 2 వస్తాయి, షార్ట్ ఆన్సర్ అయితే ఒకటి అండ్ ఒక లాంగ్ ఆన్సర్ కూడా వస్తుంది. 15, 16, 17, 18 గ్రూప్ నుంచి 4 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం. అయితే 8 మార్క్ క్వశ్చన్ కోసం మనం ఏం చదవాలి అంటే 4 కాంపౌండ్స్. ఏంటివి అవి? అమోనియా, నైట్రిక్ యాసిడ్, ఓజోను, క్లోరిన్. ఈ 4 కాంపౌండ్స్ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్ కనుక నేర్చుకుంటే డెఫినెట్ గా ఒక 8 మార్క్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు. కొంచెం ఈక్వేషన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి తప్పదు, ఎందుకంటే మనము ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ ని మనము చాయిస్ గా కొంతవరకు చాయిస్ గా మనం వదలాలి అంటే కంపల్సరీగా ఈ 4 అయితే నేర్చుకోవాలి. అమోనియా, నైట్రిక్ యాసిడ్, ఓజోన్ అండ్ క్లోరిన్ అనమాట. వాటి ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఏం ప్రాపర్టీస్ అనేది కూడా చూపించాను కదా ఇక్కడ స్క్రీన్ మీద. అవి కాకుండా 4 మార్క్ క్వశ్చన్ ఎక్కువ సార్లు 18th గ్రూప్ నుంచి ఇస్తున్నారు. అది కూడా ఎక్కువ సార్లు ప్రిపరేషన్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆఫ్ జీనాన్ కాంపౌండ్స్. జీనాన్ కాంపౌండ్స్ అంటే XCF2, XCF4, XCF6, XCOF4 అండ్ OF2. ఈ జీనాన్ కాంపౌండ్స్ నుంచి కూడా ఎక్కువ స్ట్రక్చర్స్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరు అస్సలు చాయిస్ కి వదలకూడదు అనమాట. స్ట్రక్చర్స్ ఆఫ్ ఆల్ దోస్ జీనాన్ కాంపౌండ్స్ యూ హ్యావ్ టు లెర్న్. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి అయితే డెఫినెట్ గా ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఎక్కువగా IUPAC నేమ్స్ అయితే అడుగుతున్నారు. ప్రాక్టీస్ చేయగలిగితే చేయొచ్చు, లేదు అంటే అట్లీస్ట్ వెర్నస్ థియరీ అయినా మీరు చదవాలి కంపల్సరీగా. లైగెండ్ టైప్స్ అయినా చదవాల్సి వస్తుంది. ఇక నేనైతే ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఎస్పెషల్లీ పాలిమర్స్ నుంచి కానీ, కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ నుంచి కానీ టోటల్ 4 2 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. పాలిమర్స్ నుంచి 2+2 వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ నుంచి కూడా
వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ఈ 2 చాప్టర్స్ ఈజీగా ఉంటాయి అండ్ డైలీ లైఫ్ లో యూజ్ చేసే కాంపౌండ్స్ గురించి ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా కూడా మనకి నేర్చుకోవచ్చు వెరీ షార్ట్ ఆన్సర్స్ కాబట్టి. సో ఇవైతే అసలు మిస్ చేయొద్దు. మీరు ఎట్లాగైతే 8 మార్క్స్ గురించి ఎన్ని చాలా సార్లు రివైజ్ చేస్తారో ఎట్ ద సేమ్ టైం డోంట్ నెగ్లెక్ట్ ద 2 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్, ఎస్పెషల్లీ పాలిమర్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. చూడండి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి బట్ 2 మార్క్స్ టూ వస్తాయి ఒక్కొక్క దానిలో నుంచి. అపార్ట్ ఫ్రమ్ దోస్ చాప్టర్స్ బయోమాలిక్యూల్స్ నుంచి అయితే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. విటమిన్స్ లేదంటే హార్మోన్స్ ఇవి రెండు మిస్ అయితే ఎయిదర్ ఎమినో యాసిడ్స్ లేదంటే డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్, ఈ 4లో నుంచే వస్తాయి. ఈ 4 చదివేసాం మేడం ఇంకా ఏమైనా చెప్పండి అంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట క్వశ్చన్స్ అనేది. ఇక ఎక్కువ మంది పక్కన పెట్టేసే చాప్టర్ ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్. ఎక్కువ రియాక్షన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయలేరు, స్లో లెర్నర్స్ ఎస్పెషల్లీ. కానీ మనము అసలు మొత్తం చాయిస్ కి వదలటం అనేది కరెక్ట్ కాదు. కొన్ని నేమ్ రియాక్షన్స్ అన్న మనం నేర్చుకోవాలి, లైక్ కోల్ బేస్ రియాక్షన్, వీమర్ టీమర్ రియాక్షన్, విలియమ్సన్ సింథసిస్, కానిజారో ఎక్సెట్రా, ఈవెన్ ఆల్డాల్ కండెన్సేషన్. అది కాకుండా SN1 SN2 గురించి కనుక మెకానిజం కానీ డిఫరెన్సెస్ కానీ నేర్చుకుంటే అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో కొన్ని క్వశ్చన్స్ అయినా మీరు చదవండి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అదే నా సజెషన్. ఓకే, కొంచెం ట్రిక్కీగా పేపర్ ఇవ్వాలి మనము. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటి ఎక్కువ మంది చాయిస్ వదిలేస్తున్నారు అని పేపర్ సెట్టర్ కనుక చేస్తే మీరు మళ్ళీ మనము ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఉండకపోవచ్చు అనమాట. సో ఆ రిస్క్ మనకి ఎందుకు, కొన్ని క్వశ్చన్స్ అయినా మీరు ఆర్గానిక్ నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. డూ వెల్. 1 డే గ్యాప్ వస్తుంది కాబట్టి కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ చేయాలి, నాట్ ద హార్డ్ వర్క్. ఎంత లాంగ్ అవర్స్ చదివారు అనే దానికన్నా ఫ్రూట్ఫుల్ గా ఎంత క్రిస్పీగా మీరు చదివారు అనేది దాన్ని బట్టి మార్క్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, హై స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎనీహౌ ఆల్ ద బెస్ట్ గైస్. బై బై.